అనగాని రాంప్రసాద్ కు మద్దతు తెలపడానికి బీసీవై పార్టీ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ వచ్చారు. ప్రభుత్వం కక్షగట్టి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని, పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పచ్చని పంట పొలాలను రైతుల నుండి బలవంతంగా ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పథకాల పేర్లతో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని కూటమి ప్రభుత్వంపై రామచంద్ర యాదవ్ ఆరోపణలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచే ప్రయత్నం చేస్తోంది. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు బీసీవై పార్టీ పోరాడుతుందని రామచంద్ర యాదవ్ చెప్పారు. పార్టీని బలోపేతం చేసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా నిలుస్తామని రామచంద్ర యాదవ్ అన్నారు. జిల్లా ఉయ్యూరు ప్రాంతానికి సంబంధించి రైతుల సమస్యలపైన ప్రభుత్వాలు వ్యవసాయానికి వ్యతిరేకంగా, వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలపైన గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న శ్రీ రాంప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, వ్యవసాయ రంగం పైన ఒక రకంగా కక్ష కట్టి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అది వ్యవసాయ రంగంలో వాతావరణానికి మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని డెవలప్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా రైతులకు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ఫెయిల్ అవుతున్నారు. అదేవిధంగా రైతులకు ఇచ్చే పథకాలు బ్యాంకులకు సంబంధించిన లింక్ చేయడంలో అనేక రకాల అవకతవకలు జరిగే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు మరో అడుగు ముందుకు వేసి రైతులు సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పచ్చటి పొలాలు, ఏవైతే పంటలు పండించే పొలాలు ఉన్నాయో వాటిని పారిశ్రామిక అభివృద్ధి పేరు చెప్పి రైతుల దగ్గర నుండి బలవంతంగా లాక్కునే కార్యక్రమాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు